2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి ఒక మాట, డబ్బు, సంపద, ఐశ్వర్యం వాటి వైపు కనుక మనం రావాలి అనుకుంటే మనం ఆలోచించాల్సినటువంటి ఆలోచన కూడా అలానే ఉండాలి. అంతే తప్ప జాలి, దయా, కరుణ అనేటువంటి వాటి మీద ఫోకస్ చేయకూడదు. కొన్నిటి బాధ్యత కలిగి ఉంటాం అనేది మన ధర్మం, ఇంకా అది అలానే ఉండాలి అని నాకు చాలా బాగా అర్థమైంది. విషయం ఏంటంటే పెద్దవాళ్ళు అప్పుడెప్పుడు ఇది తప్పు అంటే తప్పు, దాని జోలికి వెళ్ళకూడదు అని అంటే దాని వెనక అంతరార్థం చాలా ఉంటుంది. వాళ్ళది చూసేసి ఉన్నారు కాబట్టి తప్పని చెప్పారు. ఒకవేళ నువ్వు గొప్పవాడి అవ్వాలి అనుకుంటే, డబ్బు, సంపద, ఐశ్వర్యం రావాలి అని అంటే కొన్నిటిని వదిలిపెట్టేయాలి అంతే. ఇంకా దాని మీద మళ్ళీ డిస్టర్బెన్సెస్ మైండ్లో క్రియేట్ చేసుకోకూడదు. అవి చాలా డిస్టర్బ్ చేస్తాయి, లక్ష్యానికి డిస్టర్బ్ చేస్తాయి. వాటికి సంబంధించినటువంటి మీనింగ్ ప్రీవియస్ వీడియోలో నాకు చాలా క్లియర్గా అర్థమైంది. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అంత డీటెయిలింగ్ నాలెడ్జ్ ఎక్కడో పుస్తకాల్లో చదువుతూ ఉంటామండి, పాత పుస్తకాల్లో. కొంతమంది బుక్స్ మనం చదివేటప్పుడు లేదంటే ఇతిహాసాలు కొన్ని మనం చదువుకునేటప్పుడు, పురాణాలు చదివేటప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటాయి. దీనికి ఇదే అని చెప్పి ప్రతి దాంట్లోనూ ఒక అంతరార్థం ఉంటుంది అని. నాకు మనీ మంత్ర సంబంధించినటువంటి సబ్జెక్ట్ వినేటప్పుడు చాలా విషయాలు అలా అవగతం చేసుకున్నాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అన్ని మన అనుభవాలే కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ధాన్య పరిస్థితులు ఉన్నప్పుడు మీకు దుఃఖం అనేది ఎందుకు పట్టి పీడిస్తుంది అంటే, ఒక దిక్కులేని పరిస్థితి ఉంది, లేదా మనకి సిచ్యువేషన్ అంతా బ్యాడ్ అయిపోయింది. అప్పట్లో దుఃఖం నిన్ను ఎందుకు పట్టి పీడిస్తుంది అంటే, నువ్వు సంకుచితత్వ మనస్తత్వంతో కూడి ఉంటావు కాబట్టి నీకు ఆ దుఃఖం అనేది నేను పట్టి పీడిస్తుంది. అంటే ఇక్కడ ఎలా అంటే బ్రాడ్ మైండ్ అనేది ఉండదు. ఆ బ్రాడ్ మైండ్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ యొక్క ఏదైతే సమస్య ఉందో దాన్ని పట్టుకొని ఆలోచిస్తూ కుంజించిపోవడం అని జరుగుతుంది. కుంజించిపోవడం అనేది జరుగుతుంది. కుంజించిపోవడం అంటే మనిషి ఎప్పుడైతే భయపడతాడో, ఎప్పుడైతే బాధలో ఉంటాడో కుంజించిపోతాడు. ఎప్పుడైతే విశాల దృక్పథంతో ఆలోచిస్తాడో అప్పుడు ఏమైపోతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది, బాడీ కానీ మైండ్ కానీ ఎక్స్పాండ్ అవుతుంది. విశాల దృక్పథంతో ఎప్పుడు ఉంటావో బోలెడు అవకాశాలు రావడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే సంకుచితత్వం మనస్తత్వం కూడి ఉన్నావో వచ్చే అవకాశాలను కూడా దూరం పోతాయి. అంటే ఏమైపోతుంది అంటే నువ్వు దగ్గరికి అయిపోతావు. దగ్గరికి అయిపోయినప్పుడు ప్రపంచం నీతో దూరం అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రపంచం అంతా అయిపోతావో ప్రపంచం అంతా నీ లోపలికి వస్తుంది. అర్థమైందా? కాబట్టి నువ్వు ఎప్పుడైతే దుఃఖాన్ని కలిగి ఉన్నావో, లేకపోతే నువ్వు ఎప్పుడైతే అట్లాంటి దీనస్థితిలో ఉన్నానో ఆ టైంలో నువ్వేమవుతావు అంటే నువ్వు సంకుచితత్వం మనస్తత్వం అంటే కృషించి, లేదా నీ మైండ్ కానీ మొత్తం ఇట్లా నేరో అయిపోవడం అనేది జరుగుతుంది. అది సైన్స్ చెప్తుంది. నువ్వు భయపడ్డప్పుడు కానీ, లేదా నువ్వు దీనస్థితిలో ఉన్నప్పుడు కానీ. ఇప్పుడు మనం దాని నుంచి బయటపడాలంటే నువ్వేం చేయాలి అంటే, ముందుగా సంకుచితత్వం మనస్తత్వాన్ని నువ్వు వదిలిపెట్టాలి. మనం ఏం చేస్తున్నాము, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. డబ్బు రావాలంటే మనం ఏమేం చెప్పాము, ఫస్ట్ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలని చెప్పాము. దీనివల్ల ఏమవుతుందంటే నీ సంకుచితత్వ మనస్తత్వం ఏదైతుందో అది మెల్లిగా బ్రాడ్గా విప్పుకోవడం అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతలు చెప్తున్నావో మెల్లిగా నీకు తెలియకుండా అందరి బాగోగులు కోరుకుంటున్నావు. అంటే ఏమైపోయింది, నీకు తెలియకుండా నీ మైండ్ అనేది బ్రాడ్ అయిపోయింది. ఓకేనా? ఆ తర్వాత మనం ఏం చెప్తున్నాం అంటే, విశ్వధర్మం ప్రకారం మనం ఇవ్వడం వల్ల ఎక్కువ పొందుతున్నాం అనేది చెప్పినాం. ఇప్పుడు ఇవ్వడం అనేది ఎక్స్పాండ్ చేస్తున్నాం అందరికీ. దానివల్ల ఏమవుతుంది, నీ సంకుచిత మనస్తత్వం అనేది బ్రాడ్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం, మనం అందరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండమన్నాం. ఓకే, దాంతోపాటు ఇంకేం చెప్పాము, ఎవరికి చెడు చేయొద్దని చెప్పాము. ఎందుకంటే విశ్వధర్మం ప్రకారం నువ్వు ఏది ఇస్తే అది తిరిగి వస్తుందని చెప్పాము. ఇక్కడ మనం డబ్బు రావడానికి చెప్పట్లేదు ఇవన్నీ, సీక్రెట్. అది ఏం చెప్తున్నామంటే మనం డబ్బుకు సంబంధించిన సబ్జెక్ట్ చెప్పట్లేదు, మనం డబ్బు గురించి చెప్పట్లేదు. నీకు డబ్బు రావాలంటే ఇక్కడ ఏం చెప్పాడంటే, నువ్వు సంకుచితత్వం మనస్తత్వం కూడున్నావు కాబట్టి ఆ దైన్య స్థితిలో నువ్వు దుఃఖాన్ని పొందుతున్నావు. ఇప్పుడు ఈ సంకుచిత మనస్తత్వాన్ని బ్రాడ్ చేసుకుంటే డబ్బు సంపాదించడం ఆటోమేటిక్ వస్తుంది కదా. ఇక్కడ మనం డబ్బు గురించి ఏం చెప్పట్లేదు, కృతజ్ఞత చెప్పన్నాం. డబ్బు ఉందా అక్కడ? లేదు. ప్రేమను పంచమన్నాం, అక్కడ డబ్బు ఉందా? లేదు. అవునా కదా? డబ్బు కావాలంటే డబ్బును పంచమన్నాం, లేదా నువ్వు ఎవరికైనా సరే నీతో ఏదైతే అది పంచమని చెప్పావు. దానివల్ల ఏమైపోయిందంటే ఈ సంకుచితత్వ మనస్తత్వంతో అది బ్రాడ్ మైండ్గా తయారైపోయింది. బ్రాడ్ మైండ్గా తయారైనప్పుడు ఏమైపోయిందంటే ఈ సంకుచితత్వ ఆలోచనలన్నీ నెట్టివేయబడ్డాయి నీ మైండ్లోంచి. ఇప్పుడు నువ్వు విశాల హృదయంతో కూడి ఉన్నావు కాబట్టి ఈ విశాలమైన ప్రపంచం నీ వైపు చూస్తుంది. ఎందుకంటే నువ్వు దానిలాగా బ్రాడ్ అయిపోయినావు కాబట్టి. అప్పుడు ఈ విశాల విషయంలోంచి నీకేం కావాలనేది ఆటోమేటిక్గా నువ్వు పొందడం జరుగుతుంది. ఎలా ఉంది లింక్ అసలు? ఎక్కడ డబ్బు గురించి చెప్పలేదు మనం, అర్థమైంది? ఎక్కడ కూడా డబ్బు గురించి చెప్పలేదు. ఇంకేం చెప్పాము, మనం బాగా ఖర్చు పెట్టమని చెప్పాము. ఇప్పటిదాకా ఏం చేసినావు, నువ్వు పిసినారితనం చేసినావు. సంకుచిత మనసుతో దగ్గరికి లాక్కొని పట్టుకోవడం కదా, పిసినారితనం చేసినావు. ఇప్పుడు ఏమైంది, విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టమన్నాం మనం. డబ్బు ఖర్చు పెడితే డబ్బు వస్తుందని ఎందుకు చెప్పామంటే, నువ్వు ఖర్చు పెడితే సంకుచిత మనసు నుంచి విశాల దృక్పథంలోకి వెళ్ళిపోయినావు. వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, నీ డబ్బుకు ఒక నలుగురికి ఉపయోగపడింది. అలా ఉపయోగం వల్ల దాని నుంచి విశ్వం నీకు అంతకు రెట్లు ఇవ్వడం అనేది జరిగింది.
ఇదంతా మనం ఏం చేస్తున్నాం అంటే నీ యొక్క మనస్తత్వం కుంచుకుపోయిన సంకుచిత మనస్తత్వాన్ని మనం బ్రాడ్ చేయడం వల్ల నీ జీవితంలోకి కొత్త కొత్త సంతోషాలు, కొత్త కొత్త ఆనందాలు, కొత్త కొత్త ఉత్సాహాలు ఇవన్నీ రావడం అనేది మొదలైంది. అంతే మనం చేసింది. కాకపోతే ఇవన్నీ చెప్తే అర్థం కాబట్టి దానికి మనం డబ్బు అనే సబ్జెక్ట్ని జోడించినాం అంతే. అర్థమైందా? అదే చెప్తున్నాడు సబ్జెక్టులు ఏంటంటే ఎప్పుడైతే నువ్వు దీనస్థితిలో ఈ యొక్క పేదరికాన్ని కానీ ఈ యొక్క దైన్య స్థితిలో ఇట్లాంటి సిచ్యువేషన్ నువ్వు ఎందుకు అనుభవిస్తావంటే ఆ సమయంలో నువ్వు సంకుచిత మనస్తత్వాన్ని కలిగి ఉంటావు కాబట్టి నువ్వు ఇవన్నీ అనుభవించడం జరుగుతుంది. కాబట్టి నీ యొక్క మనస్థితిని మార్చుకోమని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేయాలి మనము? అలా నుంచి బయటపడాలన్నప్పుడు మేము ఏం చేయాలి? దాన్ని రివర్స్లో ఆలోచించడం మొదలు పెట్టాలి. ప్రతిది కూడా ఏదైనా కావచ్చు. నువ్వు దుప్పటి కప్పుకొని నిండా పట్టుకొని ముడుచుకొని పడుకుంటావు. అర్థమైందా? నువ్వు సూర్యుని చూడాలంటే ఏం చేయాలి? దుప్పటి ఓపెన్ చేయాలి. అవన్నీ తీసేసి నువ్వు హాయిగా ఇలా చేతులు విచ్చుకొని విశాల దృక్పథంతో నువ్వు బ్రాడ్ మైండ్ అయిపోవాలి. అంటే నువ్వు లేవాలి, ముందు లేస్తే కానీ సూర్యుడు కనిపించాడు. అప్పుడు సూర్యుడు కనిపిస్తే కానీ నీలో చైతన్యం కలగదు. ఎప్పుడైతే చైతన్యం కలుగుతుందో ఆ చైతన్యం వైపు నువ్వు ప్రయాణం చేసినప్పుడు నువ్వు అనుకునేది సాధిస్తావు. అలా ముడుచుకొని కూర్చుంటేది సాధించలేవు కదా. కాబట్టి సంకుచిత మనస్తత్వాన్ని వదిలి నువ్వు విశాల దృక్పథంలోకి ఎప్పుడైతే ప్రయాణిస్తావో ప్రపంచం, విశ్వం అన్నీ నీ కోసం సిద్ధంగా వస్తుంది. అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అన్నీ నీ కాళ్ళ దగ్గర ఉంటాయి. కొంతమంది ఎలా ఉంటారంటే ఆ దుప్పటిని అలానే కప్పేసుకొని ఉండిపోతారు. ఎస్, వాళ్ళకి ఆ కంఫర్ట్ అయ్యే చూసుకుంటూ ఉంటారు. అదే అది సమ్మర్ వచ్చినా లేదంటే ఏది వచ్చినా ఏది వచ్చినా ఇంకంతే, వాళ్ళు ఆ దరిద్రంలో ఉండడానికి ఇష్టపడతారు తప్ప బయటపడడానికి ఇష్టపడరు. మీరు చెప్పినట్లు ఏదున్నా సరే మైండ్ సెట్ అండి. దానికి మనం మనీ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మన అనేటువంటి దాని మీద హక్కు ఎక్కువ క్రియేట్ అవుతుంది. నేను ఇక్కడ సబ్జెక్టులో ఏం చెప్పానంటే నువ్వు సంకుచిత మనస్తత్వం కూడి ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి డబ్బు రావట్లేదు. అవును, డబ్బు రావడానికి డబ్బుకు సంబంధించిన వివరాలు మనం విషయాలు ఏం చెప్పలేదు. ఈ సంకుచిత మనస్తత్వాన్ని విశాల దృక్పథం చేయమని చెప్పాము. డబ్బు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అంతే. దానికి మనం డబ్బును జోడించాం. ఎందుకంటే మనిషికి ఒక ఆశ పెడితేనే ఇటువైపు వస్తాడు, ఆ ప్రయత్నం చేస్తాడు. లేదంటే ఏదో అందరికి చెప్తున్నట్టు వీడు చెప్తున్నట్టు అంటాడు. కాబట్టి మనం డబ్బును జోడించాం కాబట్టి డబ్బు అందరికీ అవసరమే. కాబట్టి అది ఎలా వస్తుంది, డబ్బు ఎలా వస్తుంది అని చెప్పలేదు మనం. నువ్వు ఏం చేస్తే డబ్బు ఆటోమేటిక్ వస్తుందని చెప్పినావు. నువ్వు ఏం చేయాలంటే చెప్పినావు, డబ్బు ఆటోమేటిక్ వస్తుంది అంతే. స్పెషల్గా డబ్బు కోసం చేయమని చెప్పలేదు. అది సబ్జెక్ట్లో ఉన్న గమ్మత్. అది సబ్జెక్ట్లో ఉన్న గమ్మత్ ఏంటంటే డబ్బు కోసం ఎక్కడే చెప్పదు. నువ్వు ఇలా ఉండు, నీకు కావాల్సింది పొందుతావు. అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు. స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా 800 వీడియోలు చెప్పినా డబ్బు కోసం ఇలా చేయమని ఎక్కడ చెప్పలేదు. నువ్వు ఇలా ఉంటే అది వస్తుందని చెప్పినాం అంతే. గ్రేట్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.